చాలామంది స్పిరిచువాలిటీ అంటే, ఆధ్యాత్మిక సాధన అంటే ఏమనుకుంటారంటే, ఏదో సన్యాసాశ్రమము, ఆ గుడులు ఈ గుడులు తిరుగుతారు, నామాలు పెట్టుకుంటారు, రుద్రాక్షలు వేసుకుంటారు, ఇలా అంటుంటారు. అది ఆధ్యాత్మిక సాధన కాదు. ఏంటి ఆధ్యాత్మిక సాధన అంటే, మన మనసు మీద మనం పనిచేసుకుంటూ, మన మనసుకి ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలన్నీ మనం మార్చుకుంటూ మనం ముందుకెళ్తూ ఉండడం ఆధ్యాత్మికత. అంటే ఏంటి, మనసులో ఇబ్బంది పెట్టే విషయం మనం మార్చుకున్నాము, తీసేసుకున్నాము, మనం ఎలా ఉంటాము, లైట్గా హ్యాపీగా ఉంటాము. నిజం చెప్పాలంటే ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ మనకి కంటికి కనపడుతున్న ప్రతిదీ మారుతున్నది అనేటువంటి విషయం మనకు కొద్దో గొప్ప అవగాహన ఉంటుంది, అంతే కదా. చిన్నప్పుడు, తర్వాత మళ్ళీ ఎంగేజ్, ఆ తర్వాత మళ్ళీ పెళ్ళి, పిల్లలు, ఆ తర్వాత మళ్ళీ పెద్దవాళ్ళం అవడం, ఆ తర్వాత మళ్ళీ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడం. ఈ అన్ని చోట్ల లోపల ఒక స్థితి ఉంది మన దగ్గర, అంతే కదా. అంటే శరీరం మారుతుంది అనేటువంటి విషయం మారుతుంది, కానీ లోపల ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానమే మారడల్లా. అంటే సుఖంగా ఉన్నప్పుడు అది ఉన్నది, దుఃఖంగా ఉన్నప్పుడు అది ఉన్నది, సంతోషంగా ఉన్నప్పుడు అది ఉంది, సక్సెస్ ఉన్నప్పుడు అది ఉంది. అదంటే ఎవరు? లోపల మన దగ్గర ఉన్నటువంటి మన జ్ఞానం. ఇది కాదు అది కాదు అని మనకు సజెషన్స్ ఇస్తూనే ఉంటుంది. కాకపోతే మన పరిస్థితి ఏంటి, మనకు అసలు ఆ విషయం అంత లోపలికి వెళ్ళి ఇది అవునా కాదా అనేటువంటి ఆగి విచారించి ఆలోచించేటువంటి సంస్కారం అని కూడా కాదు, ఆలోచించేటువంటి అవగాహన నిదానం మనకు లేదు. ఎంతసేపు ఎందుకు లేదు? మన దగ్గర ఉన్నదంతా ఏంటి, నాది నాది అనేటువంటి అహం. ఎప్పుడైతే అహం ఉంటుందో మనసు ఎలా ఉంటుంది, చిందరవందరగా ఉంటుంది, గోలగోలగా ఉంటుంది, భయం భయంగా ఉంటుంది, దుఃఖం దుఃఖంగా ఉంటుంది, గర్వం గర్వంగా ఉంటుంది. అహం అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ మనస్సు, వేరే ఏం లేదు. మనసు అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు ఎట్లుంటాయి? ఎవరికైనా ఎంతసేపటికి జరిగిపోయిన విషయాలన్నీ అప్పుడు అలా జరిగి ఉండకూడదు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, నేను ఇంత చేశాను, నన్ను పట్టించుకోవటం లేదు, దాని మీదే స్టిక్ అయి ఉంటాయి. రెండో ఆలోచనలు ఎక్కడుంటాయి? భవిష్యత్తును బట్టి ఉంటాయి. అమ్మో, రేపు నన్ను ఎవరైనా చూస్తారో లేదో, రేపు ఏమైపోతుందో, ప్రపంచం అంతా ఇట్లా మారిపోతుంది, అమ్మో వామ్మో వామ్మో అని భవిష్యత్తు మీద ఉంటుంది. ప్రస్తుతంలో ఉండాల్సి వస్తే ఇది కాదు అది కాదు అని నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను, ఇదిగో ఇప్పుడు నాకు ఈ సాధనకి దొరికింది, అమ్మో అనవసరంగా పూజలు చేశాను, అనవసరంగా విగ్రహారాధాలు చేశాను, గుళ్ళకు పోయినాను, తిరుపతులకు పోయినాను, గోల గోల చేశాను అని పోల్చుకుంటూ ఉంటారు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ప్రతిదీ మనకి ఏది అవసరమైతే అదే మన ముందుకు వచ్చింది. అంటే మనకు అర్హత ఉన్నదే వచ్చింది. ఈ అర్హత ఉన్నది వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించామనుకో, గొప్ప విషయానికి గర్వపడం, తక్కువ విషయాలకి బాధపడం. అలా మనం తక్కువ విషయాలకు బాధపడకుండా గొప్ప విషయాలకి ఉత్సాహం చూపించకుండా ఉండాలి అంటే మన మనసుకు ఒక నిశ్శబ్దం, నిశ్చలత్వం రావాలి. ఎప్పుడు వస్తుంది? సత్యం ఏంటి?